బాగుందండి. ముందు ఏంటంటే మా ప్రజలకు మౌలిక సదుపాయాలంటే రోడ్లు బాగా వేయిస్తున్నారండి. మెయిన్ అది ఇంపార్టెంట్ పాయింట్, రోడ్లు బాగా వేయిస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అయితే కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయాల్సి ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్, నో డౌట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా చెప్పాలంటే మంచి అడ్మినిస్ట్రేటర్, నో డౌట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంచి లీడర్లో ఆయన నెంబర్ 1. అమరావతి అంటే ఇప్పుడు నా పర్సనల్ వ్యూస్ అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగారే కూడా చూస్తున్నాను. యాక్చువల్గా అది లో లయింగ్ ఏరియా, లూజ్ సాయిల్. యాక్చువల్గా అయితే అక్కడికన్నా ఏంటంటే బెటర్ టు షిఫ్ట్ టు నాగార్జున యూనివర్సిటీ ఏరియా అటు సైడ్ అయితే, లేకపోతే గుంటూరు సైడ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం, నా పర్సనల్ వ్యూ. ఆయన ఇష్టం, ఆయన పెట్టుకున్నారు, ఆయన సీఎం కాబట్టి ఆయన ఇష్టం అది. మేము ఫస్ట్ నుంచి మా వాళ్ళు ఎవరికైనా చెప్పేది ఏంటంటే పర్సనల్ వ్యూస్ ఏంటంటే ఇది లో ఏరియా కాదు, ఎప్పటికైనా డేంజర్ అయ్యి లూజ్ సాయిల్. ఎందుకంటే నౌ టుడే వీఆర్ సీయింగ్ హైదరాబాద్, బాంబే, చెన్నై, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్. వర్షం వస్తే అసలు శానిటరీ ప్రాబ్లమే, మొత్తం మునిగిపోతున్నాయి టోటల్గా. అది ఆలోచించి ఏంటంటే ఇది చేసుకోవాలి. కానీ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా అది ఆలోచించట్లే యాక్చువల్గా. నా ఉద్దేశం అయితే పర్సనల్ వ్యూస్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే శానిటరీ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఏంటంటే డేంజరస్ సిచ్యువేషన్స్. ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది, ఎక్కడ చూసినా రోడ్లు అంటే నీళ్ళే, ఎక్కడ అసలు డ్రైన్ వాటర్ పోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు క్యాపిటల్ తీసి ఇక్కడ పెట్టారు, విజయవాడ సిటీ అసలు రోడ్లన్నీ సన్నగా ఉన్నాయి. ఇక సిటీకి క్యాపిటల్ ఇక్కడ పెట్టేప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ అంటారు కానీ పెరిగేది గుంటూరు, విజయవాడ నియరెస్ట్ కాబట్టి విజయవాడ బాగా పెరిగిపోవాలి. అసలు వెహికల్ పోవాలంటే కష్టం కాదు, కారు వెళ్తాను వెనకాల నడుచుకుంటూ పోవాలన్నా కష్టం కాదు. ఏమని చెప్పలేమండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అయితే అమలు చేశారు, కానీ ఆయన అంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేస్తారని అనుకున్నారు ఆయన. అందుకని ఏంటంటే ఆయన మోసపోయాడు యాక్చువల్గా. కానీ చేశాడు ఆయన, సంక్షేమ పథకాలు అందరికీ డబ్బులు ఇచ్చాడు, కానీ మౌలిక సదుపాయాలు అనేది అది మర్చిపోకూడదు ప్రజలకి. రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉండేవి, ఇప్పుడు రోడ్లు బాగా వేస్తున్నారు. ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది అసలు సంక్షేమ పథకాలు అనేది ఇంపార్టెంట్ కాదు, అది దేశానికి ఏంటంటే ప్రగతి కాదు అని చెప్పాలంటే. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు యాక్చువల్గా. ఎందుకంటే ప్రజలకి ఏంటంటే లేజినెస్ పెంచకూడదు. ఏంటంటే లేజినెస్ పెంచితే ఏంటంటే ప్రజలు ఎవరు పని చేయరు, ఇంట్లో కూర్చొని పడుకుంటారు హాయిగా. ఏదైనా పని కల్పించాలి. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నారు, ఏం చేయాలి దానికి? యాక్చువల్గా 10 రూపాయల టికెట్ 5 రూపాయలు చేయాలి, అంతేగాని ఫ్రీ చేయకూడదు. ఇవన్నీ ఇంపార్టెంట్. మాలాంటి వాళ్ళు ఇటు చూస్తుంటారు కానీ ఎవడో విండవు. ఎందుకంటే 100 మందిలో మేము 10 మందే ఉంటాం, 90 మంది మిగతా రివర్స్లో ఉంటుంటారు, ఎవడో విండవు. ఎందుకంటే మొన్న వరదల్లో వచ్చింది, బాగా ఇచ్చేసారు మాత్రం. ఏదైనా సరే ఏం పర్వాలేదు, బాగుంది. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇంకా మన చంద్రబాబు నాయుడే వస్తారు. చూడండి, డిపాజిట్లు ఎక్సలెంట్గా వస్తాయి, ఇది మాత్రం ఖాయం. జగన్మోహన్ రెడ్డి రావు వచ్చినప్పుడు తాగుళ్ళలో బాన్సులు ఉన్నప్పుడు బాగా చాలామంది చనిపోయారు. నాకు మందు అలవాట్లేదు, నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడేమో మందేమో బాగుంది, అందరూ తాగుతున్నారు, అందరూ చక్కగా ఇంటికి వెళ్తున్నారు. ఒకప్పుడు 90 కొడితే రోడ్ల మీద పడేవారు, ఇప్పుడేమో అస్సలు కనిపించట్లేదు. అదనమాట. మంచి మందు దొరుకుతుంది, మంచి సేవలు చేస్తున్నారు, అది మాత్రం కరెక్ట్. ప్రభుత్వ పనితీరు మొదటి నుంచి వచ్చిన ప్రమాణ స్వీకరణ చేసిన రోజే మారిపోయిందండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా రోడ్లు కానీ, ప్రజలకి చేయాల్సిన సదుపాయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సమర్థవంతంగా, నిజాయితీగా ముందుకు వెళ్తున్నారని మేము ఆశిస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. పథకాలు ఎలా క్రియేట్ చేశారంటే ప్రజలకి ప్రభుత్వం తీర్చలేనంతగా క్రియేట్ చేశారు పథకాలు. ఇందులో ఎంతవరకు 100%, 1000% పథకాలు క్రియేట్ చేశారు. ఈ 1000%లో ప్రజలకి 10%, 5% కూడా అవసరం లేదు. అసలు 1% పథకాలు కూడా అవసరం లేదు. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ లబ్ధి కోసం 1000% పథకాలు ప్రజలకి అలవాటు చేశారు. ఈ అలవాటు చేసిన దానికి ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి పథకాలు సమర్థవంతంగా 1000% చేయలేరు. అందులో 5% చేస్తే మాత్రం చాలు. ఆయనకు సలహాదారులు పెట్టుకోవడం కొత్త విషయం కాదండి. ఇంతకుముందు ఆల్రెడీ ఎంతోమంది సలహాదారులు తీసుకున్నారు. మెయిన్ సలహాదారులు తీసుకోవడం కాదు, అసలైన వ్యక్తే మారాలి. ఆయనే సలహాదారుగా ఉండి ఆయన ప్రజల్లో తిరిగి అసలు ఏం జరుగుతుందో బయట తెలుసుకుంటే ఉత్తమం. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు ఉంటున్నారండి. వాళ్ళ పద్ధతి ఏమన్నా మార్చుకుంటే బాగుపడతారు అనుకుంటున్నాం. బాగుందండి, ఇప్పటిదాకా బాగానే ఉంది. రోడ్లన్నీ వేశారు, ఇంకా ఒక్కొక్కటి కూడా హామీ చేస్తే చాలా బాగుంటుంది. అంటే మనకి ఫినాన్షియల్గా కూడా ఏపీ స్టేట్ రెవెన్యూ డెఫిసిట్లో ఉంది. అట్ ద సేమ్ టైం మనకి సెంటర్ హెల్ప్ కూడా చాలా కావాలి. మీరు చూసుకున్నట్టయితే 60 to 70% కేవలం ఈ సామాజిక పెన్షన్లు గవర్నమెంట్ శాలరీస్కి అయిపోతాయి.
సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ చేయడం అనేది కష్టమే, బట్ స్టిల్ చేయాలి. ఇంకా అంటే కొంచెం ప్లాన్ చేసుకుని చేయాలి. టైం పట్టినా అంటే ఇప్పుడు ఏడాదిలో చేసేయాలి, ఏడాదిన్నరలో చేసేయాలని అనే టైం ఫ్రేమ్లు కాకుండా రియల్గా వర్క్ జరిగితే అది మంచిది. టైం ఫ్రేమ్ ఇప్పుడు ఒక 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. టైం ఫ్రేమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కంప్లీట్ అయితే చాలు. ఇప్పుడు అందరూ కూడా హైదరాబాద్ వెళ్తున్నాం కదండి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాము వర్క్ కోసం, చెన్నై వెళ్తున్నాం, బెంగళూరు వెళ్తున్నాం. ఇక్కడే కనుక కొంచెం డెవలప్ అయ్యి ఐటీ కంపెనీస్ వచ్చి అట్ ది సేమ్ టైం ఎకో సిస్టమ్ అది కూడా బాగా కనుక డెవలప్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇదంతా మనకి జిఎస్టీ కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్. సో అందరూ ఇక్కడే కొంటారు, అందరూ ఇక్కడే ఉంటారు. సో ఏపీ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా ఏపీలోనే ఉంటే చాలా మంచిదండి ఏపీకి కూడా. వాళ్ళ పాలసీస్ బట్టి వాళ్ళ బట్టి ఉంటుందండి. అది మేబీ వాళ్ళు ఎలా ముందుకెళ్తారు అనేది, అంటే 1 వీక్ ఈజ్ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు. ఇంకా 4 years ఉంది కాబట్టి ఎలక్షన్కి ఐ మీన్ డిఫికల్ట్ టు గెస్ వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా చేస్తారు అని. అదే కదండి, ఇంకా 4 ఏళ్ళు ఉంది చెప్పలేము. బట్ అంటే ఉచితాలు ఒకటి ఇస్తే ఓట్లు వేస్తారన్నది కల అని చెప్పి లాస్ట్ ఎలక్షన్స్ తేలిపోయింది. ప్రాపర్గా లేకపోతే ఇప్పుడు చాలా డబ్బులు పంచిపెట్టారు కానీ మళ్ళీ ప్రభుత్వంలోకి రాలేదు కదా.